హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మోడర్న్ హిస్టరీకి సంబంధించిన అనదర్ ఇంపార్టెంట్ చాప్టర్ వార్స్, బ్యాటిల్స్ అండ్ ట్రీటీస్ ఇన్ 18th సెంచరీ. అంటే 18th సెంచరీ నుంచి 20th సెంచరీ మధ్యలో ఉన్న అన్ని రకాల వార్స్, బ్యాటిల్స్, ట్రీటీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ మనకి రిపీట్ అవుతూనే వస్తున్నాయి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో ఇయర్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అండ్ ట్రీటీస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ అడిగిన ఏదో ఒక ఎగ్జామ్లో ఏదో విధంగా ఎక్కువ బిట్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ ఇన్ దిస్ చాప్టర్లో నియర్లీ వీ విల్ గోయింగ్ టు సాల్వ్ అరౌండ్ 60 బిట్స్. ఓకే, బిఫోర్ సాల్వింగ్ దీస్ బిట్స్ పీవైక్యూస్, మనం ఇక్కడ ఫస్ట్ వీటిని అంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ జస్ట్ రివైజ్ చేద్దాం. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇదేంటి అంటే ఆల్రెడీ ఒకసారి మీరు కోచింగ్ తీసుకునే ఉండుంటారు. తీసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయ్యే ఇంపార్టెంట్ హై ఈల్డ్ ఫ్యాక్ట్స్ అండ్ ఎగ్జామ్లో మోస్ట్ రిపీట్ అయ్యే ఫ్యాక్ట్స్ ఇవి. ఒక కాన్సెప్ట్ నుంచి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ని మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇవి హై ఈల్డింగ్ ఉండేటప్పుడు ఇవి కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సిన. వీటితో పాటు ఇప్పటి వరకు ఎగ్జామ్లో ఈ చాప్టర్ రిలేటెడ్ అడగలేని క్వశ్చన్స్ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. ఆల్రెడీ పీవైక్యూస్ అంటే ఇట్ హ్యాస్ సమ్ ఇంపార్టెన్స్ అండ్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఒకసారి మనం రివైజ్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వార్స్, కర్ణాటక వార్స్. ఇవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే 1746 to 1763. ఓన్లీ నేను ఇంపార్టెంట్ పాయింట్స్ రివైజ్ మాత్రమే చేస్తున్నాం. దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఆల్రెడీ యూ మే నో దట్. ఇది సెకండ్ లేయర్ ఆఫ్ ప్రిపరేషన్ మాత్రమే. అండ్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ కర్ణాటక వార్ ఎప్పుడు జరిగింది అంటే 1746 నుంచి 1748. ఫస్ట్ కర్ణాటక వార్ ఎప్పుడు జరిగింది అంటే 1746 to 48. ఇది ఆర్కాట్ అనే ప్లేస్లో జరిగింది. ఆర్కాట్ ఎక్కడ ఉంటుంది? కర్ణాటకలో ఉంటుంది. ఓకే, అండ్ ఈ వార్కి నాట్ ఓన్లీ అంటే ఇండియాలో ఉన్న ఫ్యాక్టర్సే కాదు, ఇండియాలో ఉన్న అపోజిషన్సే కాదు, ఇది అవుటర్ సైడ్ ఇండియాలో కూడా జరిగింది. ఎస్పెషల్లీ ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ కాలనీస్ మధ్యలో జరిగిన వార్ కూడా. ఓకే, ఈ కర్ణాటక వారికి ఇంపార్టెంట్ అయినది ఏంటి అంటే ఫస్ట్ ట్రీటీ ఆఫ్ యాక్సిలా చాపెల్. ఇది 1748లో జరిగింది. ఇది అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో జరిగింది. అండ్ ఇందులో భాగంగానే ఈ వార్లో బ్రిటిష్ విన్ అవుతుంది. విన్ అయ్యేటప్పుడు ఎస్పెషల్ పర్షియా రీజన్ కోసం జర్మనీలో విన్ అయ్యేటప్పుడు బ్రిటిష్ విన్ అవుతుంది. కాబట్టి ముందు ఏదైతే మద్రాస్ ప్లేస్ ఫ్రెంచ్ ఆక్యుపై చేసిందో ఈ ట్రీటీలో భాగంగా మద్రాస్ ప్లేస్ అనేది బ్రిటిష్కి మళ్ళీ రిటర్న్ చేశారు. అండ్ నెక్స్ట్ సెకండ్ కర్ణాటక వార్ వచ్చేసరికి 1749 to 54. ఇది కూడా సేమ్ ఆర్కాట్ ప్లేస్లో కంటిన్యూషన్ ఇచ్చారు. సాహిబ్, అహ్మరుద్దీన్ అలీ వీళ్ళ మధ్యలో జరిగేది. ఓకే, అండ్ ఇక్కడ సైలెంట్గా ఉండకుండా అక్కడ సెటిల్ అయిపోవాల్సిన వార్ మళ్ళీ పీక్ ఎందుకు వెళ్ళిందంటే ఫ్రెంచ్ గవర్నర్ డూప్లెక్స్ వల్ల. దీనివల్ల ఏంటి అంటే మళ్ళీ బ్రిటిష్ సమ్వాట్ పొలిటికల్ గెయిన్ అనేది వచ్చింది. అండ్ థర్డ్ కర్ణాటక వార్ ఎప్పుడు జరిగిందంటే 1758 to 63 మధ్య. దీన్నే మనం 7 years వార్ అంటాము. ఇందులో ఇంపార్టెంట్ ట్రీటీ ఏంటంటే బాందీ వాష్. అండ్ సెకండ్ కర్ణాటక వార్లో ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి అరౌండ్ 1954లో జరుగుతుంది. అండ్ దీనికి ఇంపార్టెంట్ గ్లోబల్గా కూడా వీళ్ళకి ఆల్రెడీ అవుట్ సైడ్ ఇండియాలో జరుగుతున్నాయి కదా వార్స్. అక్కడ ఎండ్ అయిన వాళ్ళు తీసుకున్న ట్రీటీ ఆఫ్ ప్యారిస్ 1763. అండ్ ఈ ప్యారిస్ ట్రీటీ ద్వారా కంప్లీట్గా ఫ్రెంచ్ లాస్ట్ దేర్ పొలిటికల్ అంబిషన్స్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా. ఫ్రెంచ్ కంప్లీట్గా చెక్ పెట్టగలిగింది థర్డ్ కర్ణాటక వార్. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఒకసారి రివైజ్ చేద్దాం. ఫస్ట్ కర్ణాటక వార్ ఇంపార్టెంట్ ట్రీటీ ఏంటంటే ట్రీటీ ఆఫ్ యాక్సిలా చాపెల్, ఇయర్ 1748. దీనివల్ల మద్రాస్ అనేది ఫ్రెంచ్ ఆక్యుపై చేస్తున్న మద్రాస్ అనేది మళ్ళీ బ్రిటిష్కి ఇచ్చేశారు. సెకండ్ కర్ణాటక వార్ లో ఇంపార్టెంట్ అయిన ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి, ఇది 1754 అండ్ ఎండ్ ఆఫ్ ది డూప్లెక్స్ ఇన్ఫ్లుయెన్స్. అండ్ థర్డ్ కర్ణాటక వార్ ఇంపార్టెంట్ ట్రీటీ వచ్చేసరికి ట్రీటీ ఆఫ్ ప్యారిస్ 1763. అండ్ ఇండియాలో చూసుకున్నట్లయితే ట్రీటీ ఆఫ్ బాందీ వాష్.
1760. కంప్లీట్గా ఫ్రెంచ్ పవర్ అనేది ఈ వార్తో ముగించబడింది. ఓకే, ఇందులోనే నియర్ బ్యాటిల్ ఆఫ్ ప్లాజ్ 1757 చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ తీసుకున్న ప్లేస్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వార్స్ ఏంటి అంటే ఆంగ్లో మైసూర్ వార్. సెకండ్ ఇంపార్టెంట్ వార్ ఏంటి అంటే ఆంగ్లో మైసూర్ వార్. ఈ వార్ ఎవరెవరికి జరిగిందంటే బ్రిటిషర్స్కి అండ్ మైసూర్ పాలిస్తున్న టిప్పు సుల్తాన్ అండ్ హిస్ ఫాదర్ హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్. ఓకే, జస్ట్ కాన్సెప్ట్స్ రివైజ్ చేద్దాం. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ 1767 to 69. ఇది ఎవరెవరికి మధ్య జరిగిందంటే హైదర్ అలీ, బ్రిటిష్. అండ్ ఇది దేని వల్ల ఎండ్ అయిందంటే ట్రీటీ ఆఫ్ మద్రాస్. ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు, ట్రీటీ ఆఫ్ మద్రాస్ విచ్ ఇయర్ అని 1769. అండ్ ట్రీటీ ఆఫ్ మద్రాస్ ఏ వార్కి సంబంధించింది అని. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్. అండ్ సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ ఎప్పుడు జరిగింది అంటే 1780 to 84. సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ ఎప్పుడు జరిగింది అంటే 1780 to 84. ఓకే, ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫాదర్ హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ ఇద్దరు కూడా బ్రిటిషర్స్కి ఎగెనిస్ట్గా పోరాడారు. అండ్ ఈ ట్రీటీ ఇంపార్టెంట్ ట్రీటీ ఏంటంటే ట్రీటీ ఆఫ్ మ్యాంగ్లూర్ 1784. ట్రీటీ ఆఫ్ మ్యాంగ్లూర్ 1784. అండ్ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ ఎప్పుడు జరిగింది అంటే 1792. అండ్ ఇందులో చూసినట్లయితే టిప్పు సుల్తాన్ ఈజ్ వన్ సైడ్ అండ్ అదర్ సైడ్ ఎవరు అంటే ట్రిపుల్ అలియన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ బ్రిటిష్, మరాఠాస్ అండ్ నిజామ్స్. అండ్ ఈ ట్రీటీ ఎప్పుడు ఎండ్ అయ్యింది అంటే ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం